పార్లమెంట్లో భద్రతా లోపంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. భారీ గందరగోళం మధ్య మంగళవారం పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 142 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 96 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. దీంతో శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు 142 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. పార్లమెంటు భద్రతా లోపం అంశంపై సభలో ప్రధాని మోదీ సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రతిపక్ష ఎంపీలు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ అంశంపై సభలో చర్చించాలని, నిందితులకు పాస్ సౌకర్యం కల్పించిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రతిపక్షం పార్లమెంటు కార్యక్రమాలు నిలిపివేస్తూ సమయం వృధా చేస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. పార్లమెంటు కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు కీలక మెసేజ్ పంపించారు. ఎంపీలంతా ఉన్నపళంగా వెనక్కొచ్చేయాలని ఆదేశించారు. పార్లమెంట్లో భద్రతా లోపంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. భారీ గందరగోళం మధ్య మంగళవారం పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 142 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 96 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. దీంతో శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు కూడా 142 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురైనట్లుగా తెలుస్తోంది. ఇటు పార్లమెంటు భద్రతా లోపం అంశంపై సభలో ప్రధాని మోదీ సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రత్యక్ష ఎంపీలు ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ అంశంపై సభలో చర్చించాలని, నిందితులకు పాస్ సౌకర్యం కల్పించిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. అంటే పార్లమెంట్ సెషన్ మొదలు కాగానే ఒక గందరగోళమైనటువంటి వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. సో ఎంపీల సస్పెన్షన్ తోటి రెండు సభలు, రాజ్యసభ గానీ ఇటు లోక్సభ గానీ నడపలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు చూసుకుంటే గనక గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ కు షిఫ్ట్ అయిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎంపీల సస్పెన్షన్ జరగడం నిజానికి చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే ఈ సెషన్ లో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు 142 మంది ఎంపీల పైన చైర్మన్ సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా ఇటు లోక్సభలో 96 మందిని ఎంపీలు, అట్లాగే అటు రాజ్యసభ విషయానికి వస్తే 46 మంది ఎంపీలను ఓవరాల్ గా సస్పెండ్ చేశారు నిన్నటి వరకు. ఇక ఇవాళ మరలో ఒక 50 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం పార్లమెంట్ పైన దాడి జరిగిన ఘటన, దానికి సంబంధించి విచారణ చేయాలి, దానికి సంబంధించి చర్చ లేపాలి అంటూ కూడా ప్రతిపక్ష ఎంపీలందరూ కూడా పట్టుబట్టినటువంటి విషయం తెలిసిందే. సో దీనిలో భాగంగా ఇండియా కూటమి ఎంపీలంతా కూడా ఏదైతే సభ మొదలు కావడం జరిగిందో ఆ సభను ప్రారంభం కావాలని ఇటు సస్పెన్షన్లు నిరసించడంతో పాటు అట్లాగే దాడి జరిగిన ఘటన పైన చర్చ జరపాలి అంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అప్పటికి చైర్మన్ చాలా వరకు చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సభ సజావుగా జరిగేలాగా సహకరించాలంటూ కూడా చైర్మన్ కోరడం జరిగింది. సో ఓవరాల్ గా ఇవాళ 50 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో మరొక గందరగోళమైనటువంటి వాతావరణ పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో అటు కేసీఆర్ కూడా
తన ఎంపీలను పూర్తిగా ఎంపీలందరినీ కూడా వెనక్కి రావాలంటూ కూడా కీలకమైనటువంటి మెసేజ్ పంపించారు. సో ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు ఎంపీలంతా కూడా బీఆర్ఎస్ ఎంపీలందరూ కూడా వెనక్కి వచ్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో సభలో జరుగుతున్నటువంటి ఈ గందరగోళమైనటువంటి పరిస్థితికి ఎట్లాంటి చర్మగీతం పాడనున్నారు. సో నిన్న 40 మంది, మొన్నటి నుంచి కూడా సస్పెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు మరొక 50 మందిని సస్పెన్షన్ చేయడం నిజానికి అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇంత మూకుమ్మడిగా ఇట్లాంటి సస్పెన్షన్లు జరగడం నిజానికి కొంతవరకు ఆశ్చర్యంగా ఉంది. బట్ ఎంపీలందరూ కూడా సస్పెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఇండియా కూటమికి చెందినటువంటి ఎంపీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా పట్టుబడ్డం జరుగుతుంది. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా సభ సజావుగా జరగనివ్వట్లేదు అంటూ కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో అంటే దీంట్లో మరీ ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు ఎంపీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీ ప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆయన పైన వేటు వేయాలంటూ కూడా ప్రధానంగా ప్రతిపక్ష నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్ల నేపథ్యంలో ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దాడికి సంబంధించి ఎట్లాంటి విచారణ జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా అంటే పార్లమెంట్ లో ఇంత గొడవ జరుగుతున్నా కూడా అమిత్ షా కానీ ఇటు ప్రధాని కానీ నోరు విప్పని పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు శ్రీకాంత్? అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, విచారణ జరుగుతోంది, విచారణలో ఉంది, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం, అన్ని అయిపోయిన తర్వాత మాట్లాడదామన్న ఉద్దేశంతో అటు ప్రధాని ఉన్నారు, అమిత్ షా ఉన్నారు. బట్ ఇట్లా నేపథ్యంలో పార్లమెంట్ లో అంటే ఈ ఇష్యూ జరిగింది పార్లమెంట్ లో. పార్లమెంట్ భద్రతకు సంబంధించి ఈ రోజు ప్రశ్నలు వినిపిస్తున్నాయి, పార్లమెంట్ కు భద్రత కరువైందంటూ కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో పార్లమెంట్ లో ఇట్లాంటి ఒక స్మోక్ కెనోన్స్ ఏవైతే అవి తీసుకురావడం జరిగిందో, కొంతమంది ఆగంతకులు రావడం జరిగిందో, సో ఇదంతా కూడా దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, దీనిపైన పార్లమెంట్ లో విచారణ జరపాలంటూ కూడా అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎంపీలు ఇట్లాంటి డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఎంపీలందరూ కూడా సస్పెండ్ చేస్తున్నటువంటి క్రమం నడుస్తోంది. సో ఇట్లా దరిదాపు ఇప్పటికీ మనం చూడొచ్చు డిసెంబర్ 13 నాటి భద్రతా వైఫల్యం ఏదైతే ఉందో దానిపైన హోంమంత్రి ప్రకటన చేయాలి, అంటే అమిత్ షా ప్రకటన చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎంపీలంతా కూడా. సో ఇట్లా నేపథ్యంలో ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగడం, దానిపైన ప్రభుత్వం మీరు అన్నట్టు ఇంతవరకు ప్రభుత్వం నోరు విప్పకపోవడం, అటు అమిత్ షా గానీ ఇటు ప్రధానమంత్రి గానీ నోరు విప్పకపోవడం నిజానికి ఈ రోజు ఎంపీలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా మళ్ళొక 49 మందిని ఎంపీలను ఇండియా కూటమి సభ్యులు కూడా మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కూడా చూడాల్సిన అంశం. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.